రైట్ భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమవుతున్న పరిస్థితి. కొన్ని జిల్లాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉమ్మడి జిల్లాలు నిజామాబాద్, మెదక్లోని పలు కాలనీలు, ఊరు, రోడ్డు, చెరువు, వాగు, వంక మొత్తం కలిసిపోయిన పరిస్థితి. ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. కనుచూపు మేరలో కూడా భూమి కనిపించడం లేదు. నింగి నేల ఏకమైనట్టుగా పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. వరద ప్రాంతాల్లో ప్రజలంతా నిరాశ్రయులుగా మారిపోయారు. నిల్వ నీడలేక ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు ప్రజలు. ఇక లోతట్టు ప్రాంతాలు ఆనవాళ్లు లేకుండా కనిపిస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారులు ఎక్కడికక్కడ కట్ కావడంతో వాహనాలు కూడా ముందుకు పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలకు ప్రాజెక్టులు కూడా వరద నీటితో పొర్లుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు ప్రాజెక్టు అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ఆనకట్ట పైనుంచి కూడా వరద పొర్లింది. దీంతో ఒకవైపు మట్టి కట్టకు గండిపడింది. అప్రమత్తంగా ఉన్న అధికారులు మట్టి నింపడంతో పెద్ద ముప్పు తప్పింది. లేని పక్షంలో ప్రాజెక్టుకు గాని గండి పెద్దదైతే దాదాపు 14 గ్రామాలు ముంపునకు గురయ్యేవని ఆందోళన వ్యక్తమవుతోంది. అటు మానేరు నది కూడా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ మధ్య మానేరును దాటుకుని దిగువ మానేరుకు వరద ఉరకలేస్తున్న పరిస్థితి. ఇలా 2 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో ఊర్లకు ఊర్లు ఎందుకు మునిగిపోయాయి? కామారెడ్డి మొత్తం జలదిగ్బంధంలో ఎందుకు చిక్కుకుంది? అటు మెదక్ జిల్లా రామాయంపేట అతలాకుతలం ఎందుకు అవ్వాల్సి వస్తోంది? సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాలు ఆగమాగమవుతున్నాయి. ఈ పరిస్థితులపై మా ప్రతినిధులు వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో మొత్తంగా అయితే వరద బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర తెలంగాణ మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. ఎన్నడూ ఊహించని విధంగా కామారెడ్డిలో పరిస్థితులైతే చేయి దాటిపోయిన పరిస్థితి. ఊరు ఏరు ఏకమైందా అన్నట్టుగా వరద ముంచివేసింది. డ్రోన్తో ఫుడ్ను అందించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో మనం జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఆకస్మిక వరదలను చూస్తాం, కానీ తెలంగాణలో మొదటిసారిగా వరద బీభత్సం కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణను మొత్తంగా వరదలు కమ్మేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ వరద నీరు ఇళ్లలోకి చొచ్చుకొని వచ్చింది. ప్రజలందరూ కూడా నిరాశలయ్యారు. కాసేపట్లో తెలంగాణ సీఎం ఎయిర్ రివ్యూ చేయబోతున్నారు. ఎయిర్ రివ్యూ చేసిన తర్వాత కామారెడ్డిలోని అధికారులతో సమీక్ష కూడా చేయబోతున్నారు. సో తెలంగాణలో ఎన్నడూ చూడని వరద విలయమైతే ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ వరదంతా ప్రాజెక్టులకు పోటెత్తడంతో ప్రాజెక్టుల వద్ద కూడా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయిన పరిస్థితి. గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. సో ప్రాజెక్టుల పైనుంచి కూడా వరద నీరు ప్రవహిస్తోంది. అంటే వర్షం ఎంత మొత్తంలో కురిసిందో మనం చూసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ క్లౌడ్ బరస్ట్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం స్క్రీన్ పై చూస్తున్నాం. కామారెడ్డి ఎలా ఉంది ఇప్పుడు అనేది మనకు ఎక్స్క్లూజివ్ గా మనం వీడియోలో చూడవచ్చు. కామారెడ్డిలో అక్కడక్కడ బిల్డింగులు కనపడుతున్న పరిస్థితి. ఇక లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయమైన పరిస్థితిని మనం చూడవచ్చు. సో బిల్డింగులలోకి కూడా వరద నీరు చొచ్చుకుపోయింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఊరు ఏరు ఏకమైందా అన్నట్టుగా కామారెడ్డిలో పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం రెండో విజువల్స్ లో చూస్తే డ్రోన్ తో ఫుడ్ అందిస్తున్నారు. సో ధూప్ సింగ్ తాండా మనం ఇప్పుడు చూస్తే అక్కడ వరద నీటిలో కొంతమంది కొట్టుకుపోతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఆ తండా అయితే మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇళ్లలోకి నీరు చేరిపోయింది. కొంతమంది ప్రజలు చెట్లపైకి ఎక్కి కూడా తమ ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి. వరద నీటిలో కొంతమంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకైతే శతవిధాల రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది. ఇక మెదక్ జిల్లా నుంచి మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చూస్తున్న మొత్తంగా జల ప్రళయం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ వరద నీరు ఊర్లను ముంచెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మీరు చెప్పినట్టు ఇది ఒక జల ప్రళయంగానే మనం చెప్పొచ్చు. మనకి సాధారణంగా ఇది కోస్తా ప్రాంతాల్లో కానీ లేదా హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లో ఇట్లాంటిది వస్తుంది, కానీ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఇట్లాంటి వర్షాలు రావడం చాలా అరుదుగానే మనం చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రమాదకర స్థాయిలోనే ఉన్నది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా ఈ వర్షానికి చిగురు టాక్లా వణికిపోవడమే కాదు, అత్యంత ప్రమాదకర పరిస్థితులు అంచులకు వెళ్ళింది. మనకి ప్రధానంగా మనం చూసినట్లయితే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అయితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చెరువులన్నీ కూడా ప్రమాదకరంగా, అంటే వాటి మత్తడి మించే కాకుండా కట్ట మించి కూడా బయటికి నీళ్లు ప్రవహించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోచారం ప్రాజెక్టు ఈ కామారెడ్డి
మెదక్ జిల్లాల సరిహద్దులో ఉంటుంది. పోచారం ప్రాజెక్టు కూడా అది 70,000 క్యూసెక్ల వరదని తట్టుకునే కెపాసిటీ ఉంది. కానీ ఒక్కసారిగా 2,000 క్యూసెక్ల వరద వచ్చింది. దాంతో కింద ఆ కట్టకు కూడా ఆ కట్ట మించి నీళ్లు పొంగడంతో కట్ట కోతకు గురైంది. కట్ట మొత్తం కూడా కోత పడిపోతే కనుక ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని కూడా కిందనున్న దిగునున్న ఊర్ల మీదకి వచ్చాయి. దీంతో చాలా నష్టం జరిగేది. కాస్త వర్షం కొంచెం తెరిపి ఇవ్వడంతో వరద తగ్గింది. వరద తగ్గడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో కోతకు గురైన కట్ట నుంచి వరద అయితే పోవడం లేదు. దాని కింద దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అంతేకాకుండా దాదాపు అనేక పదుల సంఖ్యలో గ్రామాలు తండాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గ్రామాల నుంచి ఆ స్థానికుల్ని శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి సహాయ కేంద్రాలకి అధికారులు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల జల దిగ్బంధంలో చిక్కున్న గ్రామాల్లో కూడా ప్రధానంగా మనం చూసినట్లయితే గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళకి అత్యవసర పరిస్థితులు ఉన్న దగ్గర పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాజంపేట తండా దగ్గర ఒక గర్భిణీకి నొప్పులు రావడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్ళి మొత్తం పడవ ద్వారా ఆ అమ్మాయిని అంబులెన్స్ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అత్యంత కష్ట పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనకి రాత్రి కొంత వర్షం తెరిపివ్వడంతో కాస్త మనకి పరిస్థితులు కొద్దిగా అనుకూలంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వర్షము ప్రారంభమైంది. వర్షం ప్రారంభం అవడంతో మళ్ళీ వరదలు పెరుగుతున్నాయి. వాగులు వంకలు చూసినట్లయితే మళ్ళీ వరద తీవ్రత పెరుగుతుంది. మనం ప్రస్తుతం మంజీరా నది మీద ఎల్లాపూర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. దీని మీద రాత్రి వరకు కూడా తీవ్ర స్థాయిలో ఈ బ్రిడ్జి మించి వరద వెళ్ళింది. మొత్తం ఈ బ్రిడ్జి కనిపించకుండా పూర్తి స్థాయిలో దీని నుంచి వరద వెళ్ళింది. దీని నుంచే ఆటో కానీ కారు కానీ కొట్టుకొని పోయాయి. మనం ఇప్పుడు చూడొచ్చు. మన కింద చూస్తే మనకు తెలుస్తుంది. బ్రిడ్జిని ఆనుకొని కింద నుంచి వరద పోతుంది. మళ్ళీ కొంచెంగా బ్రిడ్జ్ వరద పెరుగుతూ ఉంది. ముందస్తు చర్యగా నిన్న పోలీసులు ఈ బ్రిడ్జి నుంచి రాకపోకలు రాకుండా మొత్తం కూడా ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతము ఈ నిన్న వరద ఉధృతికి బ్రిడ్జి మీద కొన్ని చోట్ల బీటలు ఏర్పడ్డాయి. బీటలు ఏర్పడిన పరిస్థితిని అధికారులు పరిశీలించి దీని సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతనే మళ్ళీ రాకపోకలు పునరుద్ధరించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రులు జిల్లా మంత్రి దామోదరాయ నరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ముంపు ప్రాంతాలని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అంతేకాకుండా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. ఇక్కడ వరదల్లో కొట్టుకొని పోయి మరణించిన వాళ్ళ కుటుంబాలని పరామర్శించారు. ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వము నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆయన ఆరోపించారు. హెలికాప్టర్లు కావాల్సి ఉంటే ప్రజలు ప్రధానంగా మనం చూసినట్లయితే దూప్ సింగ్ తండా చూసినట్లయితే గుండువాగు వరద ఉధృతి వల్ల దాదాపు దూప్ సింగ్ తండాలో 30 ఇళ్లకు పైగా కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ ఊర్లో ఒక వృద్ధుడు కూడా ఈ వరదలో కొట్టుకొని పోయాడు. దాని తర్వాత చాలామంది ఆ బిల్డింగ్లు ఎక్కి తమను కాపాడుకుంటున్నారు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల కనీసం తాగునీటి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వర్షం నీటినే తాగుతూ గడుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ బీభత్సం అయితే బాగా విధ్వంసకర పరిస్థితులు ఉన్నాయి. వాతావరణ శాఖ నుండి మరో 3 గంటల్లో మళ్ళీ వర్షం కొంచెం ప్రభావితమైన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారాయి. మళ్ళీ వర్షం కనుక ఏమాత్రం పెరిగినా దాదాపుగా మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాల్లోని చాలా చెరువులు కట్టలు తెగే ప్రమాదం అయితే ఉంది. పోచారం ప్రాజెక్టు తెగితే కనుక దాని కింద కనీసం 10 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. వంశీ రైట్, మనం చూస్తున్నాం క్రాంతి, మొత్తంగా మెదక్ జిల్లాలో ఎక్కడికక్కడ కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు కూడా ప్రస్తుతానికి కాస్త ఆటంకాలు ఏర్పడుతున్న పరిస్థితి. మరి ప్రస్తుతం కొంత వర్షం తెరపించిన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగించేందుకు ఏమైనా చర్యలు చేపడుతున్నారు అధికారులు? మరి కాసేపట్లోనే సీఎం ఏరియల్ సర్వే కూడా చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏమైనా అక్కడికి చేరుకుంటున్నారా? డీటెయిల్స్ ఏంటి? అధికారులు అయితే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆ వరదల్లో చిక్కున్న వాళ్ళని ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ బ్రిడ్జి దగ్గర నుంచే 10 మంది వెళ్ళి ఆ చెట్లను పట్టుకొని ఆగారు. వాళ్ళందరినీ కూడా ఆర్మీ అధికారులు వెళ్ళి వాళ్ళని సురక్షితంగా కాపాడి తీసుకొచ్చారు. ఒక 2 మాత్రం ఈ వరద వాళ్ళు పట్టుకున్న చెట్టు కూడా కొట్టుకొని పోవడంతో వాళ్ళు మృతి చెందారు. వాళ్ళ మృతదేహాలను గాలింపు చేసి గుర్తించారు. ఆ తర్వాత ప్రస్తుతానికి అయితే సహాయ చర్యలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిస్తున్నారు. ఎక్కడికక్కడ 100 మంది ఆర్మీ సిబ్బంది మనకి ఇక్కడికి జిల్లాకు వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ తరఫున. అంతేకాకుండా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు అయితే అందిస్తూ ఉన్నారు. మనకి మళ్ళీ వర్షం అయితే మళ్ళీ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో సీఎం ఏరియల్ వ్యూ చేయడం కూడా కష్టంగానే మనకి కనిపిస్తుంది. వంశీ
రైట్ క్రాంతి, చూస్తున్నాం మొత్తంగా మనం కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తే ఒక్కసారిగా సర్దనలో 31.60 సెంటీమీటర్లు, నాగపూర్ వచ్చేసరికి 27.73, చేగుంటలో 23.05, రామాయంపేటలో 20.80, మెదక్లో 20.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక రకంగా చెప్పాలంటే 2 రోజుల్లోనే నార్మల్గా అంటే వర్షాకాలం అంతా కురవాల్సిన వర్షం కూడా ఒక్కసారిగా కురుస్తున్న పరిస్థితి. దీనిపై వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా మనం చూస్తే కోస్తా అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి వరదలను చూస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఇటువంటి వరదలు సంభవిస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? క్లౌడ్ బరస్ట్గా మనం భావించాల్సి ఉంటుందా? వాతావరణ శాఖ అధికారులు ఏమైనా ప్రకటన చేశారా? డీటెయిల్స్ ఏంటి? దీన్ని క్లౌడ్ బరస్ట్గానే మనం చూడాలి. క్లౌడ్ బరస్ట్ కూడా ఇంత విశాలమైన ప్రాంతాల్లో పడడం కూడా చాలా అరుదు. అది సహజంగా క్లౌడ్ బరస్ట్ ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో పడుతుంది. ఈ కొండ ప్రాంతాల్లో, హిమాచల్ వంటి ప్రాంతాల్లో పైన కొండల మీద పడ్డ క్లౌడ్ బరస్ట్ వల్ల వరదంతా ఒక్కసారిగా కిందికి వచ్చి గ్రామాలు కొట్టుకునే పరిస్థితి మనం చూస్తాం. కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాల్లో కూడా ఇంత విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఇది వాతావరణ హెచ్చరికలు కూడా, అంటే వాతావరణ శాఖ కూడా ఈ స్థాయిలో పడుతుందని అంచనాలు వేసి ఉండకపోవచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంది. దీనివల్ల మాత్రం తీవ్రమైన పరిస్థితి ఉంది. ఇంకొంచెం వర్షం కొనసాగితే మాత్రం ఇప్పుడు మనం చాలామంది ఇక్కడ ఉన్న మనం బాధితులని, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళని, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత పరిస్థితి చూడలేదని, తమకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ స్థాయిలో వరదలు రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా తెలంగాణలో వరద బీభత్సం అయితే కొనసాగుతుంది. తెలంగాణను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. అయినప్పటికీ వరద వల్ల సహాయక చర్యలు చేపట్టడం కూడా కాస్త కష్టంగానే మారుతున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే రైల్వే శాఖ 40 రైళ్ల వరకు రద్దు చేసింది. వరదలపై సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు సమీక్ష కూడా చేస్తూ ఉన్నారు. సో ఒకవైపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి, మరోవైపు ప్రాజెక్టుల వద్ద కూడా ప్రమాదకర స్థాయికి మించి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుల అన్ని గేట్లను ఎత్తి కూడా అధికారులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసినట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకు తెలంగాణ ఎప్పుడూ లేనంతగా అతలాకుతలమవుతోంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఇక మనం మాట్లాడుకున్నట్టుగా ఊరు ఏరు ఏకమై వరద ప్రవహిస్తూ ఉంది. సో ప్రాజెక్టులు కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్న పరిస్థితి. ఇక బ్రిడ్జిల పైనుంచి, అంటే గేట్ల పైనుంచి కూడా వరద ప్రవహిస్తూ ఉంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకైతే చాపర్లను కూడా రంగంలోకి దింపుతూ ఉన్నారు. ఇక సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే పాల్గొంటున్నాయి. అయినప్పటికీ కూడా వరద ఎక్కడికక్కడ పోటెత్తడంతో సహాయక చర్యలు అంతగా ముందుకు సాగట్లేదు. మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ చేయబోతున్నారు. ఏరియల్ వ్యూ చేసిన తర్వాత అధికారులతో సమీక్ష కూడా చేయబోతున్నారు. మొత్తంగా తెలంగాణను ఎప్పుడూ లేనంతగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణపై వరుణుడు పగబట్టాడా అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమవుతుంది. కామారెడ్డి పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తంగా ఊరు ఏరు ఏకమైపోయింది. కామారెడ్డిలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. పలు జిల్లాల్లో పరిస్థితులు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. మనం స్క్రీన్పై చూడవచ్చు. సో కొండ చర్యల్లోంచి వరద ఒక్కసారిగా ఎలా వస్తుందో కామారెడ్డిలో కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు స్క్రీన్లో మనం చూస్తున్నాం, కారులో వెళ్తూ బ్రిడ్జు దాటుతుండగా కొంతమంది చిక్కుకోవడంతో జేసీబీ సహాయంతో వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఊరు ఏరు ఏకమైపోయి పరిస్థితి. ఇక ప్రాజెక్టుల వద్ద గేట్లు ఓపెన్ చేస్తే వరద ఎంత మొత్తంలో వెళ్తుందో కూడా మనం స్క్రీన్పై క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక బీబీపేట, కామారెడ్డిలో చాలా ఇళ్లు కూడా నేల కొరిగిపోయాయి. చాలా ఇళ్లు కూడా కూలిపోయిన పరిస్థితి. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమవుతున్నారు. ప్రధాన రహదారులు కూడా పూర్తిగా కొట్టిపోయాయి. తెగిన కామారెడ్డి హైదరాబాద్ నేషనల్ హైవేపై కూడా వరద కొట్టుకొచ్చింది. ఆ వరదకు నేషనల్ హైవే ప్రధాన రహదారి కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఇక తెలంగాణలో వరద బీభత్సం, అదేవిధంగా వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణపై వరుణుడు పగబట్టాడు అన్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా సహాయక చర్యలు చేయాలంటే కూడా వరద అడ్డంకిగా ఉన్న పరిస్థితి. సో ఒక్కసారిగా ఇంత వరద బీభత్సం రావడానికి కారణాలేంటి? ఇంకా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? వంశీ, అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.
సో మహారాష్ట్ర మీదుగా బంగాళాఖాతం నుంచి మేఘాలు కదులుతున్నాయి. దాంట్లో తెలంగాణలో మరి ముఖ్యంగా ఈ మహారాష్ట్ర బార్డర్గా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, సిద్దిపేట ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయం అయిపోయినాయి. ఒక క్లౌడ్ బర్స్ట్ జరిగిందని చెప్పాలి. ఈ క్లౌడ్ బర్స్ట్ తోటి ఒక్కసారిగా ఒక కుంభవృష్టిని తలపించిందని చెప్పాలి. అక్కడ ఊర్లన్నీ కూడా ఇందాక మీరు అన్నట్టు ఏర్లై పారుతున్నాయి. ప్రజలంతా కూడా బిల్డింగ్ల పైన ఎక్కి తలదాచుకుంటున్నారు. కొంతమంది అయితే బిల్డింగ్ల పైన ఉంటే వాళ్ళని కనీసం రక్షించేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికే అక్కడ హెలికాప్టర్లు చేరుకొని కొంతమందిని రక్షించారు. ఆల్మోస్ట్ ఒక 10 మందిని వరకు కూడా రక్షించినట్టుగా ఇప్పటికే అధికార వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి మెదక్ సరిహద్దులో ఉన్నటువంటి పోచారం డ్యామ్ కు దరిదాపు 2 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతోంది. 1,60,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో నడుస్తోంది. సో నిన్న అర్ధరాత్రి వరకే 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 1,62,000 అవుట్ఫ్లో నిన్న రాత్రికే ఉంది. దరిదాపు 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పోచారం డ్యామ్ ఏమైనా ఇంకా రేపటి వరకు కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఇంకా రెడ్ అలర్ట్ ప్రకటించే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ ఏరియల్ సర్వే చేయడానికి కూడా అనుకూలంగా వాతావరణం లేదు. సో అటు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేకి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రిని వెళ్ళొద్దంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతవరకు వెదర్ అనుకూలిస్తుంది. ఇక ముఖ్యమంత్రి వెళ్ళడానికి కొంత అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏరియల్ సర్వే ద్వారా. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ ముందస్తుగా హవేలీ గన్పూర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఏవైతున్నాయో సర్దన గాని, జక్కనపేట గ్రామాల్లో అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు తరలించడం జరిగింది. అక్కడి నుంచి ఖాళీ చేయించారు. శివార్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్ హాల్స్ కి తరలించారు. అక్కడ వాళ్ళకు అంటే ఆహారం కానీ, వసతి కానీ అందిస్తున్నారు. ఒక ఫంక్షన్ హాల్లో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి అధికారులు అయితే ఇప్పటికే వాళ్ళను రక్షిస్తున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇండ్లను వీడి ఈ పునరావాస కేంద్రాలకు అందరూ చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచే పోలీసులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించడం జరిగింది. సో మరోవైపు ఇక కామారెడ్డి చూసుకుంటే కనుక చాలా రికార్డు స్థాయిలో ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్ల వర్షపాతం గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి మాత్రం చాలా భారీగా కురిసిందని చెప్పాలి. భారీ వర్షం అటు కామారెడ్డి, ఇటు సిద్దిపేట, అటు ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. రహదారులపైన నీరు చేరుకున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి మెదక్ కానీ, లేదంటే మెదక్ టు కామారెడ్డికి పోయేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లు మొత్తం కూడా కట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక 30కి పైగా రైళ్లు కూడా రద్దయిపోయాయి. ఈ రైల్వే ట్రాక్స్ కట్ అయినటువంటి నేపథ్యంలో సో దీనికి సంబంధించి అంటే రైల్వే ట్రాక్లు కూడా ఇంకా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ వర్షాల కారణంతో ఏకంగా 36 రైళ్లు రద్దయినాయి. మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ట్రాక్ల పైన వరద నీరు పొంగి పొర్లడంతో పాటు అక్కడక్కడ కొన్ని ట్రాకులు మొత్తం కూడా తెగిపోయినాయి. ట్రాక్ల కింద ఉన్నటువంటి కంకర మొత్తం కూడా కొట్టుకుపోయింది. సో కొట్టుకుపోయిన నేపథ్యంలో అక్కడ ఇమ్మీడియట్ గా దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వరద ఫ్లో నడుస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో 36 రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. ఇంకొక 25 రైళ్లను దారి మళ్లించారు. సో ఇంకొక 14 రైళ్లను మాత్రం తాత్కాలికంగా అంటే పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. సో అంటే రైళ్లలో ప్రయాణం చేసే వాళ్ళు ఇతర మార్గాలను కూడా చూసుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 5 రైతులు చిక్కుకొని ఉన్నారు వాగులో. వాళ్ళు గత కొన్ని గంటల నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో అట్లాంటి రైతులను కూడా హెలికాప్టర్లు రావడం జరిగింది. హెలికాప్టర్ సహాయంతో అక్కడ అధికారులు ఆ రైతులను గంభీరావుపేటలో వాగులో చిక్కుకున్నటువంటి రైతుల్ని బయటికి తీసుకొచ్చారు. సో అటు ఎగువ మానేరు కూడా మొత్తం మత్తడి దూకుతోంది. ఒకవేళ మానేరు గనక గోదావరి ఉపనది మానేరు ఒకవేళ మత్తడి ఎక్కువగా పెరిగితే మాత్రం ఆ ప్రవాహం పెరిగితే కనుక అది ఎస్ఆర్ఎస్పీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ ఎఫెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అధికారులు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖమ్మం వరకు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎస్ఆర్ఎస్పీ కనుక ఒకవేళ గేట్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉంటాయి. సో అధికారులన్నీ కూడా ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్ని మాత్రం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇనిషియేట్ తీసుకున్నారు. అటు పొన్నం ప్రభాకర్ కూడా కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. హెలికాప్టర్ రావాలన్నారు. హెలికాప్టర్లు కూడా వచ్చాయి. అక్కడున్నటువంటి రైతుల్ని సురక్షిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. వంశీ. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మనకు వెదర్ అప్డేట్స్ అందుతూ